బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి తన భర్తను కిరాతకంగా చంపింది ఒక మహిళ. అయితే కళ్ళల్లో కారం కొట్టి కర్రతో బాధింది. అయితే తన భర్త చనిపోయాడని తెలుసుకున్న తర్వాత తన మెడపైన కాలు పెట్టి తొక్కి పైశాచిక ఆనందం పొందింది ఆ మహిళ. అయితే ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని చెప్తూ కూడా తన భర్తను కిరాతకంగా చంపింది భార్య. బిటీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ చూస్తున్నాము. ఎవరైతే బిటీవీ స్క్రీన్ పైన ఎవరికి మనకు కనిపిస్తున్న వాళ్ళిద్దరిలో భార్యాభర్తలు వీరిద్దరు. అయితే తన భర్త తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని చెప్పి కూడా ఆ భార్య తన భర్తను కిరాతకంగా చంపేసింది. అయితే చనిపోయిన తర్వాత భర్త మెడపై నిలబడి పైశాచిక ఆనందాన్ని పొందింది. తమకూరు జిల్లాలో ఒక ఫామ్ హౌస్లో పనిచేస్తున్న భార్యాభర్తలు శంకరమూర్తి ఇంకా సుమంగళి. సో వీళ్ళిద్దరు భార్యాభర్తలు అదే గ్రామంలో గర్ల్స్ హాస్టల్లో వంట మనిషిగా పనిచేస్తున్న నాగరాజుతో సుమంగళికి వివాహేతర సంబంధం ఉంది. దీంతో శంకరమూర్తి అడ్డు తొలగించుకోవాలని హత్యకు ప్లాన్ చేశారు. శంకరమూర్తిని హత్య చేసి ప్రియుడి సాయంతో డెడ్ బాడీని 30 కిలోమీటర్ల దూరంలో పడేశారు వీళ్ళిద్దరూ కలిసి. అయితే స్థానికుల సమాచారంతో శంకరమూర్తి డెడ్ బాడీని గుర్తించారు పోలీసులు. దాని తర్వాత సుమంగళిని అదుపులోకి తీసుకొని విచారించగా విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. హత్య చేసింది తానేనని సుమంగళి ఒప్పుకుంది. అయితే ప్రజెంట్ అయితే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సోనం రఘువంశీతో స్టార్ట్ అయింది, ఆ తర్వాత ఐశ్వర్య, ఇప్పుడు సుమంగళి. సో ఇప్పుడు ఈ రీసెంట్ డేస్లో కూడా ఇలాంటి ఘటనలు కంటిన్యూస్గా జరుగుతున్నాయి. అక్రమ సంబంధం కారణంగా భార్యలు ఏకంగా తన భర్తను ప్రియుడి సహాయంతో భర్తను చంపేస్తున్నారు. సోనం రఘువంశీ కూడా పెళ్ళైన తర్వాత తనకు ఇష్టం లేని పెళ్లి చేశారనే నెపంతో తన ప్రియుడైన రాజ్ కుష్వాతో కలిసి హనీమూన్కి తీసుకెళ్లి సోనం రఘువంశీ తన భర్త అయిన రాజా రఘువంశీని కిరాయి గుండాలతో సుపారీ మాట్లాడి తన భర్తను దారుణంగా కిరాతకంగా చంపించింది. ఐశ్వర్య కూడా అంతే. బ్యాంక్ మేనేజర్తో ఇల్లీగల్గా అఫేర్ పెట్టుకుని తేజేశ్వర్ అని తన భర్తను పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్తను చంపించింది ఐశ్వర్య. ఇప్పుడు కర్ణాటకలో కూడా సుమంగళి అనే మరో మహిళ తన భర్త తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడు అని తన భర్త కళ్ళలో కారం కొట్టి కర్రతో బాది దారుణంగా కిరాతకంగా చంపేసింది. తను చనిపోయిన తర్వాత అతని మెడపైన కాళ్ళు పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందింది. అయితే ఇలాంటి ఘటనలు మనం తరచుగా చూస్తున్నాము. భార్య అడ్డుగా ఉందని ఇతర మహిళ కోసం భార్యలను చంపేస్తున్నారు చాలామంది భర్తలు. అదేవిధంగా తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడి సహాయంతో చంపేస్తున్నారు భార్యలు. అయితే ఇలాంటి ఒక ఘటన ఇప్పుడు ప్రజెంట్ కర్ణాటకలో చోటు చేసుకుంది. కర్ణాటకలో ఈ దారుణం చోటు చేసుకుంది. అయితే భర్తను ప్రియుడి సహాయంతో కిరాతకంగా హత్య చేసింది సుమంగళి. అయితే భర్త కళ్ళల్లో కారం కొట్టి కర్రతో బాది హత్య చేసింది. ఆ తర్వాత భర్త మెడపై నిలబడి పైశాచిక ఆనందాన్ని పొందింది. తమకూరు జిల్లాలో ఒక ఫామ్ హౌస్లో శంకరమూర్తి సుమంగళి వీళ్ళిద్దరూ ఒక ఫామ్ హౌస్లో పనిచేస్తున్నారు. అయితే అదే జిల్లాలో ఒక గర్ల్స్ హాస్టల్లో నాగరాజుతో సుమంగళి వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. అయితే వాళ్ళిద్దరి మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని తన కళ్ళల్లో కారం కొట్టి కర్రతో బాధి చంపేసింది. ఆ తర్వాత ప్రియుడు నాగరాజు సహాయంతో తన భర్త డెడ్ బాడీని ఊరవతల 30 కిలోమీటర్ల దూరంలో పాడేసింది. అయితే స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడ చేరుకొని ఆ మృతదేహం ఎవరిది అని చెప్పి కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే ఆ మృతదేహం శంకరమూర్తిదిగా గుర్తించారు. ఆ తర్వాత భార్య సుమంగళిని అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే విచారణలో పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. తన భర్తను చంపింది తానేనని కూడా సుమంగళి ఒప్పుకోవడంతో ప్రజెంట్ వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బయట బిగ్ టీవీ స్క్రీన్ పైన మీకు 2 ఫోటోస్ కనిపిస్తున్నాయి కదా, శంకరమూర్తి ఇంకా సుమంగళి. వీరిద్దరు భార్యాభర్తలు. అయితే వీళ్ళిద్దరూ ఒక ఫామ్ హౌస్లో కర్ణాటకలో ఉన్న ఒక ఫామ్ హౌస్లో వీళ్ళు తమకూరు జిల్లాలోని ఒక ఫామ్ హౌస్లో ఇద్దరు పనిచేస్తున్నారు. అయితే అక్కడే దగ్గరలో ఉన్న ఒక గర్ల్స్ హాస్టల్లో నాగరాజు అనే మరో వ్యక్తి కూడా అక్కడ గర్ల్స్ హాస్టల్లో వార్డర్లా పనిచేస్తున్నాడు. అయితే నాగరాజుకు సుమంగళికి వీళ్ళిద్దరి మధ్య ఒక ఇల్లీగల్ అఫేర్ నడుస్తుంది. అయితే వాళ్ళిద్దరి మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని
ఎలాగైనా ప్రియుడితో కలిసి ఉండేందుకు తన భర్తను అడ్డు తొలగించేందుకు కూడా ఆ భర్తను చంపేయడానికి ప్లాన్ చేసింది సుమంగళి. అయితే సుమంగళి ప్లాన్ చేసినట్టుగానే భర్త కళ్ళల్లో కారం కొట్టింది. ఆ తర్వాత ఆ కర్ర తీసుకొని తలపైన బాధింది. ఎంతలా బాధింది అంటే అతను చనిపోయాడు, శంకరమూర్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ మృతదేహాన్ని కూడా సుమంగళి తన ప్రియుడు అయిన నాగరాజు సహాయంతో ఊరవతల 30 కిలోమీటర్ల దూరంలో కూడా తన మృతదేహాన్ని అక్కడ పారేసింది. ఆ తర్వాత అక్కడున్న స్థానికులు ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు. అక్కడ చేరుకున్న పోలీసులు ఆ మృతదేహం ఎవరిది అని చెప్పి కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. దీంతో ఆ మృతదేహం శంకర్ మూర్తిదని తెలుసుకున్నారు. అయితే దీంతో ఇది ఖచ్చితంగా హత్య నిర్ధారించిన పోలీసులు సుమంగళిని అదుపులోకి తీసుకొని తనను విచారించారు. అయితే విచారణలో కొన్ని కీలకమైన విషయాలు బయటకు వచ్చాయి, విస్తుపోయి నిజాలు బయటకు వచ్చాయి. అయితే తన భర్తను తానే చంపినట్లు కూడా సుమంగళి ఒప్పుకుంది. తనకు ఇంకా నాగరాజు మా ఇద్దరి మధ్య ఒక అఫైర్ నడుస్తుంది. అయితే మా ఇద్దరి మధ్య నా భర్త అడ్డుగా ఉన్నాడు, అందుకే ఆ అడ్డు తొలగించేందుకే తనను హత్య చేశానంటూ కూడా సుమంగళి ఒప్పుకుంది. రీసెంట్ డేస్లో ఇలాంటి ఘటనలు మనం చాలానే చూస్తున్నాం. చాలా మంది కూడా ప్రజెంట్ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ప్రియురాలి కోసం భార్యను, ఏకంగా పిల్లలను కూడా చాలా మంది భర్తలు చంపేస్తుంటే, మరోవైపు ప్రియుడి కోసం ప్రియుడితో కలిసి ఉండాలనే దాంతో భర్తను అతి కిరాతకంగా చంపేస్తున్నారు కొంతమంది మహిళలు. అయితే సోనం రఘువంశీ సేమ్ ఇదే విధంగా మనం మే నెలలో కూడా చూసాం. సోనం రఘువంశీ తన భర్తను నచ్చని పెళ్లి చేశారనే దాంతో తాను తన భర్తను నమ్మించి మోసం చేసి హనీమూన్కు తీసుకెళ్లి ఒక లోయ దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ కిరాయి గుండాలతో సుపారీ మాట్లాడుకున్న సోనం రఘువంశీ తన భర్తను దారుణాతి దారుణంగా చంపడమే కాకుండా ఆ మృతదేహాన్ని లోయలో పాడేయడానికి ఆ హంతకులతో పాటు తాను కూడా తన భర్త శవాన్ని లోయలో విసిరేసింది. ఆ తర్వాత రీసెంట్గా మన తెలంగాణలో కూడా ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకుంది. సర్వేగా పనిచేస్తున్న ఒక వ్యక్తి, తేజేశ్వర్ అనే వ్యక్తిని తన భార్య అయిన ఐశ్వర్య బ్యాంక్ మేనేజర్తో వివాహేతర సంబంధం కారణంగా తన భర్త అడ్డు తొలగించుకోవాలని తన భర్తను దారుణాతి దారుణంగా చంపించింది ఐశ్వర్య. మరి ఇప్పుడు సుమంగళి, అయితే సుమంగళి నాగరాజు అనే వ్యక్తితో సుమంగళికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే ఎలాగైనా తన భర్త శంకరమూర్తిని అడ్డు తొలగించుకోవాలి అనే నేపథ్యంలో తన భర్త కళ్ళల్లో కారం కొట్టి కర్రతో బాది అతి కిరాతకంగా తన భర్తను చంపేసింది. ఆ తర్వాత తన భర్త మెడపైన కాలు పెట్టి నొక్కి పైశాచిక ఆనందాన్ని పొందిందంటే మనుషుల మైండ్ సెట్ అనేది ఏ రకంగా మారిపోయిందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రజెంట్ పోలీసుల అదుపులో సుమంగళి ఉంది. తనను విచారించారు. విచారణలో విస్తుపోయి నిజాలు బయటకు వచ్చాయి. అవును, ఆ హత్య చేసింది నేనే అంటూ కూడా సుమంగళి ఒప్పుకుంది. దీంతో సుమంగళితో పాటు నాగరాజును పోలీసులు కస్టడీలోకి తీసుకొని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.